నేడు నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించి థర్మల్ పవర్ ప్లాంట్ పురోగతిపై సమీక్షించనున్నారు. అనంతరం హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ముగ్గురు మంత్రులు పర్యటించున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించి థర్మల్ పవర్ ప్లాంట్ పురోగతిపై సమీక్షించనున్నారు. అనంతరం హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరిప్రసాద్, చెప్పండి, ఈ రోజు నల్గొండ జిల్లాలో అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అయితే ఈ ముగ్గురు మంత్రులు అయితే నల్గొండ జిల్లాలో పర్యటించినట్టు తెలుస్తుంది. వీళ్ళ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఈ రోజు నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కాన్స్టెన్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టెన్సీ, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ కాన్స్టెన్సీలోని రామచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్, ఏదైతే ఇటీవలి కాలంలో యాదాద్రి పవర్ ప్లాంట్ లో అవినీతి జరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ముఖంగా కూడా మొత్తం డిస్కషన్ జరిగిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి, అంటే జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శిస్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి వాళ్ళు హెలికాప్టర్ లో బయలుదేరుతారు. 9:45 నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శిస్తారు. ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనకు సంబంధించి ఇప్పటికే యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏ యూనిట్లను సందర్శిస్తారో, అదేవిధంగా అక్కడ ఉన్న ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించిన ఇన్ఛార్జ్లు, అదేవిధంగా డిఈలని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారని మాత్రం, అదేవిధంగా ఏ భాగంలో అంటే ఇప్పుడు ఇంకా దీనికి సంబంధించిన పనులకు సంబంధించిన త్వరితగతిన పూర్తయితాయా లేవా, అదేవిధంగా టోటల్ గా రివ్యూకి సంబంధించి ఇప్పటికే పేపర్ కు సంబంధించిన రివ్యూ పూర్తయిపోయింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ ప్రాక్టికల్ సంబంధించి ఏ రకంగా ఉందనేది మొత్తం కూడా డిప్యూటీ సీఎం, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి 11-15 ప్రాంతంలోకి యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరుతారు. పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేల చెరువులో మైహోమ్ ఫ్యాక్టరీలో ల్యాండింగ్ అవుతారు. అక్కడ నుండి చింతలపాలెం మండలం నక్కగూడెం చేరుకుంటారు. 12 గంటల నుంచి 12:45 నిమిషాల వరకు నక్కగూడెం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి, అంటే నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టడం వల్ల అక్కడ ఉన్న 10-15 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం దానికి శంకుస్థాపన చేస్తారు. 12:45 నుండి నక్కగూడెం నుంచి దొండపాడుకు బయలుదేరుతారు. దొండపాడులో 1 నుండి 1:45 వరకు ఉంటారు. ఇక్కడ దొండపాడులో 400 కోట్ల రూపాయలతో ఒక ఇన్నోవేరా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో శంకుస్థాపనలో వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ కి సంబంధించిన ప్రోగ్రామ్. ఓన్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి మాత్రం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి ప్లాంట్ సందర్శన, అదేవిధంగా నక్కగూడెం హుజూర్ నగర్ నియోజకవర్గంలో నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ కు సంబంధించి వాళ్ళు శంకుస్థాపన చేస్తారు. ఆ నుంచి కందిబండకు బయలుదేరుతారు. కందిబండలోని శ్రీ భూనీల చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు మంత్రులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మళ్ళీ మేల చెరువులోని మైహోమ్ గెస్ట్ హౌస్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. ఇది ముగ్గురు మంత్రులకు సంబంధించిన టోటల్ షెడ్యూల్ ఈ రకంగా ఉంది. ఈ రోజు అంతా కూడా దీనికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్, అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన ఆఫీసర్స్ మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.